That's fine. So let us take in a large sense. Pak PM Parar. మరోవైపు మునీర్ వి డు నాట్ నో నోబడి నోస్ వేర్ ఈజ్ యెట్. మరోవైపు బలూచిస్తాన్ ప్రకటిస్తున్న విజువల్స్తో సహా చూపిస్తున్న ఈ దృశ్యాలు మనకు ఈ విజువల్స్లో కనిపిస్తున్నాయి, ఈ బాక్స్లో మనం చూస్తున్నాం. సో వేర్ డు ది పాకిస్తాన్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా టర్కీ అఫ్ కోర్స్ అఫీషియల్గానే వాళ్ళ వార్షిప్ని అక్కడికి పంపింది అనేది చెప్తున్నారు. బట్ ఇట్ ఇస్ ఆల్వేస్ ఎ క్వశ్చన్ మార్క్ వెదర్ లైక్ దే విల్ పార్టిసిపేట్ ఇఫ్ ఎట్ ఆల్ వార్ ఉంటే కనుక. ఇక ఇండైరెక్ట్గా చైనాకి సంబంధించిన డ్రోన్స్ మిజైల్స్ పడుతూ ఉన్నాయనేది సాక్ష్యాధారాలతో సహా కనిపిస్తున్నది అని కూడా ఒకవైపు చెప్తోంది. మరోవైపు చైనా అలాగే భారత్ మధ్య ట్రేడ్ ఏదైతే ఉందో దానికి చాలా అనుకూలమైన సంకేతాలు ఉన్నాయి. సో చైనా ఇలాంటి పరిస్థితుల్లో భారత్తో ఎలాంటి కవింపు చర్యలు కానీ లేకపోతే యుద్ధానికి సమర్థించే అవుట్రైట్గా సమర్థించే ఇది కానీ చైనా కూడా చేయబోదు అనేది కూడా అనలిస్టులు చెప్తున్న పరిస్థితి. డోంట్ యూ థింక్ ఇట్స్ లైక్ డెఫినెట్గా ఒక యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక కంట్రీకి సంబంధించినటువంటి స్టాండ్ మనం ఆలోచించాలి అంటే ఆ స్టాండ్ ఎలా ఉండబోతుందంటే దాని ఫిలాసఫీ కూడా మనం చూడాలి. చైనా యాక్చువల్లీ ట్రేడ్ ఎక్కువగా వాల్యూ ఇస్తుంది. చైనా సెంటిమెంటల్ కంట్రీ కాదు. ఇండియా లాంటి కంట్రీ డెఫినెట్గా మనం ఏదైనా ఒక ఫ్రెండ్షిప్ ఇస్తే ఏ స్థాయికైనా మనకు లాస్ అయినా మనం దానికోసం నిలబడతాం. బట్ చైనా చాలా వరకు కొంత బిజినెస్ రిలేషన్స్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతుంది. పాకిస్తాన్ నుంచి వాళ్ళకు అవసరం ఉంది, స్ట్రాటజిక్గా వాళ్ళకు మంచి పొజిషనింగ్, పాకిస్తాన్ చైనా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తుంది అనేటువంటి ఒకే ఒక్క కారణంతో చైనా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వస్తుంది. కానీ యుద్ధం వచ్చిన తర్వాత పాకిస్తాన్తో చైనా నిలబడుతుందా అంటే వీ కాంట్ ట్రస్ట్, ఉండేటువంటి అవకాశం లేదు. టర్కీ వరకు నేను చెప్తాను, టర్కీ ఏదైతే ఒక షిప్ వచ్చిందో అది ఫ్యూలింగ్ కోసం వచ్చింది అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. దానికి కూడా అఫీషియల్గా పంపించామని చెప్తున్నారు, ఒక కార్గో షిప్ అనేటువంటి మాట చెప్తున్నారు. దీంతోపాటు మనం పాకిస్తాన్ తన ఓన్ స్ట్రాటజీలో ఏ విధంగా ట్రాప్ అయిందనేటువంటి చూడాలి. పాకిస్తాన్ 4 కంట్రీస్తోని పూర్తిగా బార్డర్ షేర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మనం ఒకవైపు ఇండియా ఉన్నాము, ఇండియాతో శత్రుత్వం ఉంది, ఇరాన్తో శత్రుత్వం ఉంది, ఆఫ్ఘనిస్తాన్తో రిలేషన్స్ బాగాలేవు, కొంత చైనా, చిన్న మిగిలిన కంట్రీస్ ఉండొచ్చు, కానీ చైనాతో వాళ్ళకు కొంత ఈక్వేషన్స్ ఉన్నాయి, బిజినెస్ ఈక్వేషన్స్ టర్మ్స్ ఉన్నాయి. సో ఒకవైపు ఇరాన్కి పాకిస్తాన్కి పడట్లేదు, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి పడట్లేదు, ఎట్ ద సేమ్ టైం ఇండియా పాకిస్తాన్ ఎటువైపు నుంచి చూసినా కానీ పాకిస్తాన్ ఒకవైపు ట్రాప్ అయిపోయి ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా కానీ పాకిస్తాన్కు ఇప్పుడు ఒక విధంగా ఇంటర్నల్గా బలూచ్ వార్ ఉంది వాళ్ళకు. సో ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్, అన్ని వైపు నుంచి పొజిషన్ టైట్ ఉంది మనకు. వాళ్ళు కనీసం ఒక విధంగా చూడాలంటే వాళ్ళకు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ప్రెషర్ ఉంటుంది. రేపు మనం ఏదైనా ఎయిర్ బేస్ కావాలనుకున్నా కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకునేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా ఆఫ్ఘనిస్తాన్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. తాలిబాన్స్తో కూడా మనం వాళ్ళతోని డైలాగ్స్ ఓపెన్ చేశాం. ఇరాన్తో మనకు లాంగ్ టర్మ్ రిలేషన్స్ ఉన్నాయి. మనం అమెరికాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పటికీ ఇరాన్తో మన టర్మ్స్ బాగానే ఉన్నాయి, సౌదీతో మన టర్మ్స్ బాగున్నాయి. సో వేర్ ఈజ్ పాకిస్తాన్ దౌత్యపరంగా లేకుంటే ఇంటర్నేషనల్ ఫెడరేటివ్ ముందు ఎక్కడ నిలబడుతుంది? సో ఓవరాల్గా చూసుకుంటే బలూచ్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య, ఇంటర్నల్లీ చాలా పెద్ద థ్రెట్. ఎందుకంటే ఒక దేశం యుద్ధానికి వెళ్ళినటువంటి సమయంలో దాని ఇంటర్నల్ సెక్యూరిటీయే దాని పూర్తిగా ప్రమాదంలో ఉన్నటువంటి సమయంలో హౌ కెన్ ఒక లీడర్షిప్ ఎట్లా చేయగలుగుతుంది? ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యవస్థను చూడాలన్నా పొలిటికల్ సిస్టమ్ బాగాలేదు. ఉదయం నుంచి కూడా ఏదైతే పీటీఐ ఏదైతుందో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రోడ్ల మీద వచ్చేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధాని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఒక విధంగా పాకిస్తాన్ భారత్ ఓడించాల్సినటువంటి అవసరం లేదు. ఇంటర్నల్గా పాకిస్తాన్లో ఒక విప్లవం వచ్చి ఒక కూపై అక్కడ ఉన్నటువంటి సర్కార్, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే కూలిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది.